రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సమాచారం స్థానిక హైదరాబాద్ లో నిర్వహించిన సిపిఎం పార్టీ సమావేశం. పేద ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులేనని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుమురం భీం జిల్లా సిపిఎం పార్టీ ఇన్ఛార్జి బండారు రవికుమార్ అన్నారు. ఈ రోజు కుమురం భీం జిల్లా సిపిఎం పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు 3, 4 తేదీలలో 2 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన తరగతులను ప్రారంభించి మాట్లాడుతూ, పేద, కార్మిక, దళితుల, గిరిజనుల పక్షాన ఉండి కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ వారికి అండగా ఉంటుందని అన్నారు. పేద ప్రజలకు భూ పంపిణీ చేసిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది అన్నారు. అంతేకాకుండా ఉపాధి హామీ చట్టం రూపకల్పనలో సిపిఎం పార్టీ కృషి ఉంది అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పోడు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. జిల్లాలో కుమురం భీం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని అన్నారు. అంతేకాకుండా వర్షాకాలం ప్రారంభం సందర్భంగా సీజనల్ వ్యాధులు అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి గ్రామాలలో మెడికల్ క్యాంపులను నిర్వహించాలని, అంతేకాకుండా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రెగ్యులర్ వైద్యులతో పాటు అన్ని రకాల మందులను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్యులను నియమించి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ సందర్భంగా 2 రోజుల జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులలో నాయకులకు రాజకీయ చైతన్యం కోసం ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, జిల్లాలో పేద, కార్మిక, విద్యార్థుల కోసం సిపిఎం పార్టీ పోరాడుతుందని అన్నారు. ఈ తరగతులలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూషన రాజన్న, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్ కుమార్, గొడిసెల కార్తీక్, రాజేందర్, రాజ్ కుమార్, బక్కన్న, మాలశ్రీ, కమల వివిధ మండలాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజా సంఘాలు నిరంతరం పోరాటం చేస్తున్నాయి. అది పోడు భూముల పట్టాల కోసం కావచ్చు, వికలాంగుల సమస్యల మీద, కార్మికుల యొక్క హక్కుల కోసం, వేతనాల కోసం, పెండింగ్లో ఉన్నటువంటి వాటిని బకాయిలు ఇప్పించడం కోసం, అదేవిధంగా అనేక రకాలుగా అన్యాయాలకి, దోపిడీలకు గురవుతున్నటువంటి వాటికి వ్యతిరేకంగా కాగజ్ నగర్, ఆసిఫాబాద్ లాంటి పట్టణాల్లో పారిశుద్ధ్యం కానీ, విద్యుత్, కరెంటు, అనేక రకాలైనటువంటివి మారుమూల ప్రాంతాల్లో ప్రజల యొక్క సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. ఆ సిపిఎం పార్టీ ఆ పోరాటాల్లో పాల్గొంటున్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి రాబోయే కాలంలో మరింతగా ఆ సమస్యల మీద నైపుణ్యంతో పోరాటం చేయడం కోసం అవసరమైనటువంటి రాజకీయ చైతన్యాన్ని, శిక్షణని కలిగించడం కోసం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్లాసులకి చాలా సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ క్లాసుల్ని జయప్రదం చేయడం కోసం వచ్చినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. అనే విషయాన్ని వివరించడం కోసం ఈ క్లాసులు బాగా ఉపయోగపడతాయి అని భావించి ఇక్కడ కుమురం భీం జిల్లా క్లాసులు ఈ రోజు రేపు జరుగుతుంది. ఈ క్లాసులో పాల్గొన్న విద్యార్థులందరూ క్లాసులో ఉన్న విషయాలన్నీ అర్థం చేసుకుని భవిష్యత్తులో వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రజల్ని ఈ అంశాల ఆధారంగా పనిచేయాలని చెప్పి భూస్వాములను మేపడం, కోట్ల రూపాయల డబ్బులు చేయడం, మొత్తం గుత్త పెట్టుబడిదారు భూస్వాములు మత ఉన్మాన పార్టీగా తయారు చేయాలి. ఒక పక్కన మైనార్టీస్ పెద్దాలు, ఇలా ఆదివాసీలు ఉన్నారు. మీకు తెలుసు ఆదివాసీలు బీజేపీ ఏమంటుంది తెలుసా? అసలు ఆదివాసులు మన భారత సమాజంలో మనుషులు కాదు. వాళ్ళ దృష్టిలో మనిషి అంటే మనువాద సిద్ధాంతం బీజేపీ సిద్ధాంతం. మనువాదం అంటే దేవుడు అంటే బ్రహ్మ అనుకోండి. బ్రహ్మ ముఖం నుంచి పుట్టిన వాళ్ళు, ముఖంలో నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు, పురోహితులని, యజ్ఞాలు, యాగాలు, మంత్రాలు చేసేవాళ్ళు వాళ్ళు పెద్ద కులం అని. ఆ బ్రహ్మ ఇక్కడ ఏముంటాయి? భుజాల నుంచి పుట్టిన వాళ్ళు ఎవరు? క్షత్రియులు అనుకోవాలి. రెండవ కులం అంటే రాజ్యాలు ఏలడం, పరిపాలించడం వీళ్ళ డ్యూటీ అని.